నీకు ఎంత ద్రోహం చేసింది. నీ తమ్ముడితో పెళ్లి చేసి తనకో మంచి జీవితం ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తే ఆ విశ్వనాథ్తో వెళ్లిపోయింది. నీ తమ్ముడికి జీవితమే లేకుండా చేసింది. అందుకే వాళ్ళ ప్రేమంటే నీకు ద్వేషం. ఆ ప్రేమకి పుట్టిన గంగని నీ ఇంటి కోడలిగా ఉండనిస్తావా? ఎవరినైతే కల్లో కూడా కలుసుకోవాలని ఇష్టపడలేదో, ఎవరి మొహం చూడకూడదు అని ఇన్నాళ్లు దూరంగా ఉండిపోయావో, ఎవరైతే ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డున పడేశారో, నీ భర్తని అవమానాల పాలు చేశారో, వాళ్ల కూతుర్ని ఈ ఇంటికి మహారాణిని చేస్తావా? నీ తమ్ముడికి జరిగిన అన్యాయానికి పొగ తీర్చుకోవా? నీ మనసులో నిండిన ద్వేషాన్ని అంత తేలిగ్గా మర్చిపోతావా? నీకు జరిగిన ద్రోహానికి, నమ్మించి మోసం చేసిన నయ వంచనకి బదులు తీర్చుకోవా? తీర్చుకుంటాను. అయితే ఇదే మంచి అవకాశం. నీ ద్వేషాన్ని, పగని ఆ గంగ మీద తీర్చుకో. తన కళ్ల ముందే తన కూతురు కష్టాలు పడడం ఆ సుధ చూడాలి. నీకు చేసిన ద్రోహానికి ఎవరో ఊరు పేరు లేనిది కూతురంటూ వచ్చి ఆ విశ్వనాథని మోసం చేస్తోంది. కళ్ల ఎదురుగానే కన్న కూతురు ఉన్నా గుర్తించలేక వేరే ఎవరినో తమ కూతురు అనుకుంటూ మురిసిపోతున్నారు. ఆ సుధా విశ్వనాథులకి తగిన శాస్తి జరిగింది. వాళ్ళకింకా బాధని మిగిల్చాలి అంటే నువ్వీ నిజాన్ని దాచాలి. దాస్తాను. ఈ ఇంటి మేనకోడలిగా ప్రేమాభిమానాలు పొందాల్సిన గంగని పని మనిషిగా మారుస్తాను. ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత తనకు లేదు అని తనకు తానే తెలుసుకునేలా చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళగొడతాను. తన అమ్మ మీద నాకున్న ద్వేషాన్ని తన మీద తీర్చుకుంటాను. మా గంగని రుద్రబాబు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు. ఆ కోపంలో అమ్మగారు గంగని చాలా ద్వేషించారు. రేపు నీ విషయంలో కూడా అలాగే జరగచ్చు. అవును సార్, ఎందుకైనా మంచిది ఈ పెళ్లి విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ కన్న కూతురు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు కదా సార్. కానీ అన్నయ్య వాళ్ళు బాధపడతారేమోనండి. నీ బాధ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? రేపు పెళ్ళయ్యాక ఆ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందో లేదో అన్న భయంతో, అనుమానంతో నేను ఈ పెళ్లి చెయ్యలేను. రేపు ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయం గురించి అందరితో క్లియర్గా మాట్లాడిన తర్వాతే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. కోడిగుడ్డు మునక్కాయ కూర అదర కూడా బాగా తినరంగా. రేపు నీ చెల్లెలు కప్పు కొట్టాక ఆ కప్పును మోయాల్సింది నువ్వే కదా. గంగా, ఇంతకీ నీ ప్రాక్టీస్ బాగా జరుగుతుందా? బ్రహ్మాండంగా ప్రాక్టీసింగ్ చేస్తున్నాను చిన్న మావయ్య. పైగా స్వామీజీ కూడా దీవించారు కదా, కాబట్టి కప్పునా అదే. కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అందుకే రేపటి నుంచి నీ ప్రాక్టీస్ 1 అవర్ పెంచుతున్నాను. పెంచుకోండి. నేనెవరనుకున్నారు? విశ్వనాథ్ గారి స్టూడెంట్ ఇక్కడ. హిట్లర్ గారి పేరు ఎట్టకేసిల్లే గుడ్డు గొంతు దిగట్లేదు. హే దుబాయ్, హూ ఇస్ హిట్లర్? విశ్వనాథ్ మామయ్య స్ట్రిక్ట్ గా ఉంటాడు కదా పిన్ని, అందుకే ఆయనకు వీళ్ళు పెట్టిన పేరు. ఓ సూపర్ నేమ్.
మాయకి యాప్ట్ గా సరిపోయింది. ఊరుకో స్నేహ, కాబోయే మావయ్య గారిని ఏమన్నా అంటే వంశీ ఫీల్ అవుతాడు. చూడండి పెదనాన్న, ఛాన్స్ దొరికినప్పుడల్లా టీస్ చేయడం మొదలు పెడుతున్నారు వీళ్ళు. చేస్తే చేయనీలేరా, మనవాళ్లే కదా. మొత్తానికి గంగా భలే పేరు పెట్టావులే. మా చెల్లి బళ్ళో కూడా ఇంతే మాయా. స్కూల్ టీచర్లు అందరినీ కూడా ఇమిటేటింగ్ చేస్తా ఉండేది. గంగ దగ్గర ఈ కళ కూడా ఉందన్నమాట. అయితే గంగా, నీకో టెస్ట్. నువ్వు కప్పు గెలిచాక ఇంట్లో ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు ఇమిటేట్ చేసి చూపించాలి. ఓ అంతే కదా, చేసేస్తాను. ఫస్టింగ్ మీతోనే మొదలు పెడతాను. వెరీ గుడ్. కానీ అమ్మ గంగా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. మొత్తానికి సాధించావు, మా రుద్ర కళ నెరవేర్చావు. ఈ విజేంద్ర ప్రతాప్ తలెత్తుకునేలా చేశావు. చాలా సంతోషం గంగా. ఇప్పుడు చిన్న మావయ్య. హబీ యు కంగ్రాట్స్ అమ్మ గంగా. మీ అత్తయ్య ఇంగ్లీష్ విని విని విసిగిపోయిన నా చెవులకు నీ గెలుపు చప్పట్లు తుప్పు వదిలించాయమ్మా. ఇప్పుడు చిన్నత్తయ్య. హే బేబీ మీ క్యారీ ఆన్. హే బేబీ, యువర్ గేమ్ వండర్ఫుల్. యూ విన్నింగ్ మ్యాచ్. I put life for my followers.